హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు మోహన్. అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947 ఆగస్టు 15 మనకి స్వతంత్రం వచ్చింది. ఇంత స్వతంత్రంగా మనం బ్రతకడానికి గల కారణం మన దేశం 200 ఏళ్ళు బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చారు మన యోధులు, వీరులు అందరూ కూడా. మతంతో సంబంధం లేకుండా ఎంతోమంది కష్టపడి పనిచేసి ఆ రోజుల్లో ఫైట్ చేశారు, రక్తం చిందించారు, మనకి స్వతంత్రం వచ్చేలా చేశారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, స్వతంత్రం వచ్చింది ఆనందమే, కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మనలో మనమే స్వతంత్రం లేకుండా బ్రతుకుతున్నాం. అంటే మన బద్ధకాలతోనో మన చెడు ఆలోచనలతోనో మనమే చంపుకుంటున్నాం. మన వ్యసనాల కోసం అప్పులు ఊబిలోకి వెళ్ళిపోతున్నాం. ఈఎంఐల సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నాం. ప్రతిదీ కూడా ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసి నువ్వు స్వతంత్రం లేకుండా నీకు నువ్వే చేసుకుంటున్నావు. దానివల్ల స్వతంత్రం ఇంక నీ జీవితంలో ఈ హీరోలందరూ వచ్చి తేరు. నీలో నువ్వే ఒక అవగాహన వచ్చి నీ అంతటి నువ్వే డిసైడ్ అయితే ఆటోమేటిక్గా స్వతంత్రుడు అవుతావు. నీ ఫ్యామిలీని అప్పులు ఊబిలోంచి బయటికి తీసుకురాగలుగుతావు. నువ్వు ఏదైనా చేయగలుగుతావు. మరి నీలో నువ్వు స్వతంత్రం తెచ్చుకోవడానికి నీ ప్రయత్నం ఎలా చేస్తున్నావో నువ్వు మొదలుపెట్టవా? నీలో ఉన్న బద్ధకాలతో ఫైట్ చేయి, నీలో ఉన్న చెడుతో ఫైట్ చేయి, మంచి ఇన్కమ్స్ కోసం ప్రయత్నం చేయి, సైడ్ ఇన్కమ్స్ కోసం ఆలోచించు, ఎన్నో రకాల వ్యాపారాలు చెయ్యు, ట్రై చేయి, మొదలుపెట్టు. సక్సెస్ నీతో వస్తుంది. ఏ రోజైనా సరే నువ్వు సక్సెస్ రావాలంటే ముందు నువ్వు స్వతంత్రుడిగా ఉండు. నువ్వు స్వతంత్రుడిగా ఉంటే నీ ఫ్యామిలీ స్వతంత్రుడిగా బానిసత్వం నుంచి బయటకు వస్తారు, అప్పుల బానిసత్వం నుంచి బయటకు వస్తారు. అలా వచ్చిన రోజు నువ్వు సక్సెస్ అవుతావు 100%. అప్పుడు కదా మనకు స్వతంత్రం వచ్చినట్టు. ఇప్పుడు ఇచ్చిన స్వతంత్రం ఎంతో గొప్పది. దీనికి గాను అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కానీ నీ పర్సనల్ లైఫ్లో కూడా మంచి స్వతంత్రం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.